హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని సీట్ అలాట్మెంట్ పొందడానికి ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. అంటే ఎప్పుడు ఏ ప్రాసెస్ జరుగుతుంది అనే దానికి కంప్లీట్ గా అన్ని రౌండ్స్ కి కలిపి స్కెడ్యూల్ కూడా మనకి రిలీజ్ చేశారు. అయితే అసలు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ గురించి కొంతైనా అవగాహన లేకుండా మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయటం అంత మంచి విషయం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంతైనా తెలుసుకొని మీరు పార్టిసిపేట్ చేస్తే బెటర్ అనే ఉద్దేశంతో ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో టోటల్ గా 4 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అండ్ రౌండ్ 4. ఈ రౌండ్ 3నే మాపప్ రౌండ్ అంటారు. రౌండ్ 4ని స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు. ఇంతకు ముందు సంవత్సరాల్లో జరిగిన మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం కౌన్సిలింగ్ ప్రాసెస్ లో కొన్ని చేంజెస్ చేశారు. ఆ చేంజెస్ అన్ని కూడా స్టూడెంట్స్ కి చాలా ఉపయోగపడేలాగా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ రౌండ్ 1లో సీట్ వచ్చింది అనుకోండి, ఇంతకు ముందు సంవత్సరాల్లో అయితే ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేసి ఒరిజినల్స్, ట్యూషన్ ఫీజు పే చేసి స్టూడెంట్ వచ్చేవాళ్ళు. మరలా రౌండ్ 2లో ఒకవేళ అప్గ్రేడేషన్కి వెళ్తే అప్గ్రేడేషన్ కాలేజ్ వచ్చింది అనుకోండి, సపోజ్ అంటే సెకండ్ కాలేజీ, ఈ అప్గ్రేడేషన్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఇంతకు ముందు రౌండ్ లో జాయిన్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకొని ఇక్కడ నుండి ఈ సెకండ్ కాలేజ్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. ఇది ప్రతిసారి కూడా ట్రావెల్ చేసి స్టూడెంట్స్ అంటే ఒక్కొక్కసారి స్టేట్స్ కూడా మారాల్సి వచ్చేది. ఇది చాలా డిఫికల్టీగా ఉండేది. సో ఈ సంవత్సరం దీన్ని సాల్వ్ చేస్తూ వీళ్ళు న్యూ రూల్స్ తెచ్చారు. ఆ న్యూ రూల్స్ లో వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, మనకి 2 ఆప్షన్స్ ఇస్తారు, ఫ్రీజ్, ఫ్లోట్. ఫ్రీజ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒకవేళ మీకు రౌండ్ 1లో సీటు వచ్చింది అనుకుందాం, ఇదే కాలేజ్లో నేను ఉండిపోతాను, ఇంకా నేను చేంజ్ అవ్వను, నాకు వేరే కాలేజీ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఫ్రీజ్ ఆప్షన్ ఇవ్వాలి. అలా కాకుండా ఒకవేళ రౌండ్ 1 నుండి కానీ రౌండ్ 2కి కానీ లేదా మరలా ఇక్కడ నుండి రౌండ్ 3కి కానీ అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ 2 లెవెల్స్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు ఫ్లోట్ ఆప్షన్ మాత్రమే ఇవ్వాలి. రిపోర్టింగ్, మరి రిపోర్టింగ్ అంటే ఏంటి? కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలా లేక ఆన్లైన్ లో రిపోర్ట్ చేయాలా? ఈ 2 కేసెస్ మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఫ్రీజ్ చేస్తారో అంటే నేను అదే కాలేజ్లో ఉండిపోతాను అనుకుంటారో వాళ్ళు డైరెక్ట్ గా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ట్యూషన్ ఫీజు పే చేసి క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయితే ఆ కాలేజ్కి క్లాసెస్కి అటెండ్ అవుతారు. అలా కాకుండా ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి చేయవలసినటువంటి పని ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ రౌండ్ 1లో సీట్ వచ్చినప్పటికీ కూడా ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఆన్లైన్లో రిపోర్ట్ చేస్తే చాలు, మేము అప్గ్రేడేషన్కి వెళ్తాము అని మీరు ఫ్లోట్ ఆప్షన్ ఇస్తే చాలు. ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చారంటేనే మీరు అప్గ్రేడేషన్కి వెళ్తున్నట్లు, ఒప్పుకున్నట్లు. కాబట్టి ఈ ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం రౌండ్ 1 సీట్కి లేదు. రౌండ్ 2 రిజల్ట్ వచ్చిన దాకా వెయిట్ చేసి ఇంకా రౌండ్ 2లో వచ్చిన కాలేజ్ కూడా నచ్చకపోతే ఒకవేళ మరలా రౌండ్ 3కి వెళ్తామని మరలా ఇంకొకసారి ఫ్లోట్ ఆప్షన్ ఇవ్వాలి. సో రౌండ్ 1 నుండి ఒకసారి ఫ్లోట్ ఆప్షన్ ఇవ్వాలి, మరలా రౌండ్ 2 నుండి రౌండ్ 3కి వెళ్ళాలి అంటే ఇంకొకసారి ఫ్లోట్ ఆప్షన్ ఇవ్వాలి. ఈ ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఆన్లైన్లో మాత్రమే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు కాలేజ్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే రిజిగ్నేషన్. రిజిగ్నేషన్ అంటే మీనింగ్ ఏంటి? మీకు వచ్చినటువంటి సీట్ని వదిలేసుకోవటం. మీకు అక్కర్లేదు, మేము జాయిన్ అయినప్పటికీ కూడా వదిలేస్తాము ఆ సీట్ని అనుకున్నప్పుడు దాన్ని రిజిగ్నేషన్ అంటారు. ఈ రిజిగ్నేషన్ కూడా మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలా లేక ఆన్లైన్లో ఇవ్వాలా? అంటే ఎవరైతే ఫ్రీజ్ ఆప్షన్ చూజ్ చేసుకుంటారో వాళ్ళు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిజిగ్నేషన్ ఇవ్వాలి. అలాగే ఎవరైతే ఆన్లైన్లో మీరు రిపోర్ట్ చేస్తారో అంటే ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకొని వాళ్ళు ఒకవేళ ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత కూడా మాకు ఆ సీటు వద్దు, ఆల్రెడీ మాకు ఎలాంటి సీటు వద్దు అనుకుంటే వీళ్ళు ఆన్లైన్లోనే రిజిగ్నేషన్ ఇచ్చే అవకాశం ఉంది. విత్డ్రా అని ఉంటుంది, దాన్ని చూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ 3 కూడా మనకి ఈ సంవత్సరం ఫ్రెష్ గా ఇంట్రడ్యూస్ అయినటువంటి చేంజెస్.
నెక్స్ట్ స్ట్రే రౌండ్ లో కూడా ఏం చేస్తారంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎంతమంది స్ట్రే రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో అందరూ కూడా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇంతకు ముందు అయితే రౌండ్ 1 లో చేసుకున్నటువంటి ఫీజుతోనే ఒకవేళ సీట్ రాకపోతే రౌండ్ 4 కూడా వెళ్ళేవాళ్ళు. మరలా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అంటే స్ట్రే రౌండ్ కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా ఆల్రెడీ రౌండ్ 1 నుండి రౌండ్ 3 వరకు సీట్ రాకపోయినా సరే వీళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఏదో ఒక రౌండ్ లో వీళ్ళైనా సరే మరలా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ స్ట్రే రౌండ్ లో చేసుకోవాలి అని చెప్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు అసలు మీరు ఎంత అమౌంట్ పే చేయాలి? మనకి బేసిక్ గా 2 టైప్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఒకటి డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటుంది, అలాగే గవర్నమెంట్ కోటా సీట్స్ కి ఉంటాయి. డీమ్డ్ యూనివర్సిటీస్ లో అంటే పేమెంట్ సీట్స్ అని అర్థం చేసుకోవాలి. వీటిల్లో కూడా మీకు మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, అలాగే ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా అయినా మేనేజ్మెంట్ కోటా అయినా సరే వీళ్ళు 5,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ ప్లస్ 2 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేయాలి. ఇది నాన్ రీఫండబుల్ అమౌంట్. 2 లక్షలు మాత్రం మనకి రీఫండ్ అవుతుంది, కాకపోతే ఒక 6 మంత్స్ తర్వాత మనకి రీఫండ్ అవుతుంది. సో టోటల్ గా 2,05,000 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ డీమ్డ్ యూనివర్సిటీస్ కాకుండా మిగిలిన అన్ని కాలేజెస్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే అప్పుడు అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 1,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ, 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఉంటుంది. టోటల్ గా 11,000 రూపాయలు ఉంటుంది. 10,000 రూపాయలు మీకు రీఫండ్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవి ఫుల్ఫిల్ అయితేనే రీఫండ్ అవుతాయి. అలాగే ఈ గవర్నమెంట్ కోటా సీట్స్ కి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ కి 500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. 5,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఉంటుంది. ఈ 5,000 రూపాయలు రీఫండబుల్ అమౌంట్. సో టోటల్ గా 5,500 రూపాయలు ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ గవర్నమెంట్ కోటాకి డీమ్డ్ యూనివర్సిటీస్ కి రెండింటికి అప్లై చేస్తున్నారు అనుకోండి, రెండింటిలో ఏది హైయెస్ట్ అమౌంట్ అయితే ఆ అమౌంట్ పే చేస్తే అన్నిటికీ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ అమౌంట్ అంటే ఏది? 2,05,000 రూపాయలు. కాబట్టి ఈ అమౌంట్ పే చేస్తే అన్నిట్లో పార్టిసిపేట్ చేయొచ్చు స్టూడెంట్. ఇప్పుడు ఈ రౌండ్స్ లో ఉన్నటువంటి ఇండివిజువల్ గా రౌండ్ 1 నుండి రౌండ్ 4 వరకు ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి రౌండ్ 1 కి రౌండ్ 2 కి దగ్గరగా ఒకే రూల్స్ ఉంటాయి, అంటే పెద్దగా చేంజెస్ ఉండవు. సో ఫస్ట్ ఏం చేస్తారు? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేస్తారు, ఆ తర్వాత సీటీ అలాట్మెంట్ వస్తుంది. ఈ సీటీ అలాట్మెంట్ కేవలము ఎంసీసీ వెబ్సైట్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు, ఇంకెక్కడ కూడా మనకి ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఉండదు. పీడిఎఫ్ రూపంలో మీకు డిస్ప్లే అవుతుంది అక్కడ. నెక్స్ట్ ఈ సీటీ అలాట్మెంట్ వచ్చిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటి? ఫ్రీజ్ ఆర్ ఫ్లోట్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఫ్రీజ్ అంటే ఇదే కాలేజ్ లో నేను ఉంటాను అని చెప్పడం, ఫ్లోట్ అంటే అప్గ్రేడేషన్ కి వెళ్తాను అని చెప్పడం. ఇది రౌండ్ 1 లో జరిగే ప్రాసెస్ అంతే, అలాగే రౌండ్ 2 అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫ్రీజ్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళైనా సరే, ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళైనా సరే, ఈ సంవత్సరం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సీట్ అలాట్మెంట్ వస్తే విత్ ఇన్ 2 days లో ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లోనే మీరు లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి మీ యొక్క డాక్యుమెంట్స్ ను కూడా అప్లోడ్ చేయాలి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ మనకి ఫ్రీజ్ ఆప్షన్ అయితేనేమో కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు, మీరు ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళి. ఫ్లోట్ ఆప్షన్ అనుకోండి, ఆన్లైన్ రిపోర్టింగ్ మాత్రమే చేస్తున్నారు. కాబట్టి మీకు ఒకవేళ అప్గ్రేడేషన్ రాకపోతే అదే కాలేజీ ఉంటుంది, కాబట్టి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఆన్లైన్ లో వెరిఫై చేసుకుంటారు కాలేజెస్ వాళ్ళు. అందుకని ఈ సంవత్సరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఆన్లైన్ పద్ధతిలో ఖచ్చితంగా చేస్తున్నారు. దీని తర్వాత మరలా మీరు ఫిజికల్ గా కాలేజ్ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ మరలా మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని వెరిఫై చేస్తారు. అర్థమైంది కదా? కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 100% మాక్సిమం ఒక 2 days లోగా మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని లిస్ట్ ఉంటుంది, వాటి ప్రకారంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ కేవలం ఆల్ ఇండియా కోటాని పార్టిసిపేట్ చేయరు కదా, ఒకవేళ స్టేట్ కోటా కూడా పార్టిసిపేట్ చేస్తారు అనుకుందాం. ఎగ్జాంపుల్, ఇక్కడ స్టూడెంట్ కి రౌండ్ 1 లో కానీ రౌండ్ 2 లో కానీ సీట్ వచ్చింది అనుకుందాం. ఈ స్టూడెంట్ ఏమనుకున్నారంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 సీట్ కి నేను ఉండిపోతాను, ఇంకా చేంజ్ అవ్వను, అప్గ్రేడేషన్ వద్దు అనుకున్నారు. అంటే ఫ్రీజ్ ఆప్షన్ ఇచ్చేస్తారు, కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు, జాయిన్ అయిపోయారు. కాకపోతే ఈ స్టూడెంట్ కి అనుకోకుండా వాళ్ళ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో ఇంకా బెటర్ కాలేజ్ వచ్చింది అనుకుందాం. ఈ స్టేట్ కోటాకు వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాడు. మరి అప్పుడు ఏం చేయాలి స్టూడెంట్? ఇక్కడ ఆల్రెడీ జాయిన్ అయిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ రిజిగ్నేషన్ ఇచ్చి
బయటకు వచ్చేయాలి. అంటే ఈ కాలేజ్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతున్నానని ఒక లెటర్ రాసిచ్చి సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు తీసుకొని స్టేట్ కోటాకు వచ్చి పార్టిసిపేట్ చేయాలి. అయితే రౌండ్ 1 తర్వాత అయితే ప్రాబ్లం ఏమీ ఉండదు. మీరు కట్టినటువంటి ఫీజు ఇస్తారు, మీ సర్టిఫికెట్స్ ఇస్తారు, మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా మీకు రీఫండ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీన్ని ఫ్రీ ఎగ్జిట్ అంటారు. రౌండ్ 1 తర్వాత ఎటువంటి పెనాల్టీ లేకుండా ఫ్రీగా మీరు బయటకు వచ్చేయచ్చు, స్టేట్ కోటాకు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అర్థమైంది కదా? ఒకవేళ ఇదే రౌండ్ 2 తర్వాత స్టేట్ కోటాలో సీట్ వచ్చింది అనుకుందాం. ఎగ్జాంపుల్, రౌండ్ 1 అయితే బయటకు వచ్చేయచ్చు అని చెప్పాను కదా. రౌండ్ 2 తర్వాత వచ్చింది అనుకుందాం. ఎగ్జాంపుల్, రౌండ్ 2 తర్వాత వస్తే ఏమవుతుంది అంటే ఆల్ ఇండియా కోటాలో మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 4 ఫీట్ అవుతుంది. ఆ అమౌంట్ తిరిగి రీఫండ్ చేయబడదు. ఓన్లీ రౌండ్ 1 వరకు మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. ఎటువంటి పెనాల్టీ లేకుండా మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. జాయిన్ అయినా కూడా, ఫ్రీజ్ ఆప్షన్ తీసుకున్నా కూడా, ఫ్రీజ్ అవ్వనివ్వండి, ఫ్లోట్ అవ్వనివ్వండి, ఏది తీసుకున్నా సరే ఎటువంటి పెనాల్టీ కూడా ఉండదు. అట్ ది సేమ్ టైం ఆల్రెడీ మీరు ఇక్కడ స్టేట్ కోటాకు వచ్చేస్తున్నారు, అయినా సరే మీరు ఆల్ ఇండియా కోటాలో నెక్స్ట్ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. మరలా స్టేట్ కోటాకు అనవసరంగా వచ్చాను, ఇరుక్కుపోయాను అనుకోవాల్సిన అవసరం లేదు. మరలా ఆల్ ఇండియా కోటా రౌండ్ 2కి నిరభ్యంతరంగా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అదే ఒకవేళ ఇదే ఇన్సిడెంట్ రౌండ్ 2 తర్వాత జరిగింది అనుకుందాం. రౌండ్ 2 తర్వాత ఒకవేళ మీరు ఈ ఫ్రీజ్ ఆప్షన్ ఇచ్చిన కాలేజ్ నుండి బయటకు రావాలి అన్నా మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మీరు బయటకు వచ్చేయచ్చు. ప్రాబ్లం ఏం లేదు. మీ ట్యూషన్ ఫీజు అంతా ఇచ్చేస్తారు, తీసుకొని స్టేట్ కోటాకు వచ్చి జాయిన్ అవుతారు. ఈ స్టేట్ కోటాలో జాయిన్ అయినా కూడా ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో మరలా పార్టిసిపేట్ చేయొచ్చు అప్గ్రేడేషన్ కి. అర్థమైంది కదా? కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది కదా, ఈ అమౌంట్ ఉండదు. కాబట్టి ఏం చేయాలి? రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయాలి అంటే మరలా ఫ్రెష్ గా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేసి మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. కానీ అవకాశం అయితే ఉంటుంది. అర్థమైంది కదా? ఒకవేళ ఇక్కడ రౌండ్ 3లో సీట్ వచ్చింది అనుకోండి, స్టేట్ కోటా నుండి ఇక్కడ రూల్స్ ప్రకారంగా మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా ఇక్కడ నుండి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో కాలేజీకి వచ్చి జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫ్లోట్ ఆప్షన్. సేమ్ ఫ్లోట్ అయినా సరే, ఒకవేళ మేము ఫ్లోట్ అప్గ్రేడేషన్ కి వెళ్ళాలనుకుంటున్నాము అంటే రౌండ్ 1 నుండి రౌండ్ 2కి ఆల్ ఇండియా కోటాలో, అయినా సరే ఈ మధ్య కాలంలో ఒకవేళ స్టేట్ కోటాలో సీట్ వచ్చింది అనుకోండి, మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ చేసినా సరే ఈ సీట్ వద్దు అనుకుంటే ఇక్కడ రిజిగ్నేషన్ ఇవ్వచ్చు. సో ఫ్లోటింగ్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళైనా సరే మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ ఫ్లోటింగ్ ఆప్షన్ ఇచ్చారు అంటే అప్గ్రేడేషన్కి వెళుతున్నట్లు మీనింగ్. మీరు ఇక్కడ ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ వచ్చి ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చారో వెంటనే మీరు ఆన్లైన్లో మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వెరిఫై చేయించుకోవాలి. మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఏ కాలేజ్లో అయితే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజ్ వాళ్ళు ఆన్లైన్లో వెరిఫై చేస్తారని చెప్పాను కదా. అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్యుమెంట్స్ లో వాళ్ళు మీ మెయిల్ కి మెసేజెస్ పంపిస్తారు. సో మెయిల్ ని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఏ డాక్యుమెంట్ అయితే మరలా పంపించమన్నారో వాటిని వెంటనే పంపిస్తూ ఉండండి. సో ప్రాపర్ గా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తవ్వాలి ఖచ్చితంగా. ఇది అయిపోయిన తర్వాతే అప్పుడు మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అని అక్కడ మీకు ఆన్లైన్ లో కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆన్లైన్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ వచ్చేంత వరకు కూడా జాగ్రత్తగా ఈ వెరిఫికేషన్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఫ్లోటింగ్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళైనా సరే స్టేట్ కోటాకు వెళ్లే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. ఇది కూడా ఏ రౌండ్ నుండి వెళ్తున్నారు అనేది ఇంపార్టెంట్. రౌండ్ 1 నుండి వెళితే మీకు ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి ఎటువంటి పెనాల్టీ ఉండదు. ఒకవేళ ఇదే పని రెండో రౌండ్ తర్వాత చేస్తే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోయింది అంతే. కాకపోతే మీరు మరలా రౌండ్ 1 నుండి రౌండ్ 2కి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు, రౌండ్ 2 నుండి రౌండ్ 3కి వెళ్ళొచ్చు, ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏ రౌండ్ లో పెడుతున్నారో దాన్ని బట్టి సెక్యూరిటీ డిపాజిట్ పోతే మరలా సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాలి, గుర్తుంచుకోండి, అది మర్చిపోకండి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఓన్లీ రౌండ్ 3 వరకే ఈ ప్రాసెస్, రౌండ్ 4కు ఉండదు. క్లియర్? నెక్స్ట్ రౌండ్ 3. రౌండ్ 3 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రౌండ్ అండి. చాలా ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయి దీనిలో. రౌండ్ 3లో కూడా మరలా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అలాగే మీరు గమనిస్తే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ప్రతి రౌండ్ లో కూడా మీరు ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అంటే ముందు రౌండ్ లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఉండవు. నెక్స్ట్ సిటీ అలాట్మెంట్. ఇక్కడ సిటీ అలాట్మెంట్ ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంది? ఫ్రెష్ గా సిటీ అలాట్మెంట్ రావచ్చు, అసలు ఇప్పటి వరకు రాలేదు వాళ్ళకి రావచ్చు. నెక్స్ట్ రీటైన్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్లోట్ ఆప్షన్ ఇచ్చి ఒకవేళ వాళ్ళకి థర్డ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ ఏమి రాలేదు అంటే అప్గ్రేడేషన్ రానటువంటి స్టూడెంట్స్ నెక్స్ట్ అప్గ్రేడెడ్ అన్నారు.
ఒకవేళ అప్గ్రేడేషన్ వస్తే వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఒకసారి సీట్ అలాట్మెంట్ రావడంతో ఇమ్మీడియట్ గా కాలేజ్ దగ్గరకు వెళ్ళి మీరు ఫిజికల్ గా రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. రౌండ్ 3 అయిపోయిందంటే మీరు డైరెక్ట్ గా కాలేజ్ దగ్గరకు వెళ్ళి రిపోర్ట్ చేసేయడమే. ఏ ఒక్కరు ఇన్ టైంలో రిపోర్ట్ చేయకపోయినా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. రౌండ్ 3 రిజల్ట్ అనౌన్స్ చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. ఇదే పాయింట్స్ ఇక్కడ ఎవరెవరు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అంతే సింపుల్. నెక్స్ట్, దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చాలా పెద్ద ఇష్యూస్ అవుతూ ఉంటాయి మీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత. ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాండిడేట్ మస్ట్ జాయిన్ అలాటెడ్ సీట్ అన్నారు. రౌండ్ 3లో కానీ సీట్ వచ్చింది అంటే అది అంటే ఈ 3 టైప్స్ లో ఏ సీట్ అయినా సరే మీరు ఖచ్చితంగా కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. ఒకవేళ జాయిన్ అవ్వను నేను అనుకుంటే ఏమవుతుంది అంటే జస్ట్ మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది అని చెప్తున్నారు. కాకపోతే దీని తర్వాత రౌండ్ 4కి మాత్రం ఈ స్టూడెంట్ ఇంకా వెళ్ళలేరు, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈ సెకండ్ బాక్స్ లో నాట్ ఎలోడ్ అన్నారు. నో రిజిగ్నేషన్ ఎలోడ్. రిజిగ్నేషన్ ఎలోడ్ అంటే మీనింగ్ ఏంటంటే రౌండ్ 3 సీట్కి మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతారు కదా, ఫిజికల్ రిపోర్ట్ చేసి జాయిన్ అయిన తర్వాత మీరు సీట్ని క్యాన్సిల్ చేసుకోలేరు అని అర్థం. మీరు వద్దు అనుకుంటే ముందే ఆలోచించుకోండి, సింపుల్. నేను జాయిన్ అవ్వను అనుకుంటే అవ్వకండి, ఎవరేమనరు, ప్రాబ్లం ఏం లేదు. అంతేగాని జాయిన్ అయిన తర్వాత మాత్రం మీరు ఇక సీట్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశమే లేదు, రిజిగ్నేషన్ ఇచ్చే అవకాశమే లేదని చెప్తున్నారు. దీనితో పాటుగా నెక్స్ట్ రౌండ్స్ కి మళ్ళీ పార్టిసిపేట్ చేయలేరు. క్లియర్? నెక్స్ట్, ఫోర్త్ రౌండ్. ఫోర్త్ రౌండ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ రౌండ్ ఏంటంటే అసలు ఇప్పటి వరకు ఎక్కడ సీట్ రాని వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. అది ఆల్ ఇండియా కోట అవనివ్వండి, స్టేట్ కోట అవనివ్వండి, ఎక్కడైనా సరే ఎంటైర్ ఇండియాలో మీరు ఏ మారుమూల స్టేట్ లో అప్లై చేసినా సరే ఎక్కడైనా మీకు సీట్ అలాట్ అయింది అనడంతోనే ఈ కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసే సాఫ్ట్వేర్ లో హైలైట్ అయింది. పలానా స్టూడెంట్ పలానా రాష్ట్రంలో మేనేజ్మెంట్ కోటాలో లేక ఎన్ఆర్ఐ కోటాలో జాయిన్ అయ్యాడు, మరలా వస్తున్నాడు, జాయిన్ చేసుకోవద్దు అని వెంటనే డిటెక్ట్ చేసి మీ పేరుని డిలీట్ చేసేసింది. అర్థమైంది కదా? కాబట్టి దయచేసి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ముందే చెక్ చేసుకుని దాని ప్రకారంగా ప్రాసెస్ చేసుకోవాలి. ఈ ఫైనల్ రౌండ్ లో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండి పార్టిసిపేట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆల్రెడీ రౌండ్ 1 నుండి రౌండ్ 3 వరకు మీకు సీట్ రాకపోయినా సరే మీరు మరలా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కూడా మనకి రిజిస్ట్రేషన్ అనేది కేవలము ఎంసీసీ వెబ్సైట్ లో మాత్రమే జరిగింది. కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే సీట్స్ మిగిలిపోతే కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అంటే ఆఫ్లైన్లో ఇస్తారంట అని. నో అండి, ఏదైనా ఆన్లైన్ ప్రాసెస్ ఏనండి. సింపుల్ గా చెప్పాలంటే రౌండ్ 4 ఈజ్ ఫైనల్ రౌండ్ అని చెప్తున్నారు. ఇక దీని తర్వాత రౌండ్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ కానీ ఏదైనా సీట్స్ మిగిలిపోతే అప్పుడు ఏమైనా స్పెషల్ రౌండ్స్ కండక్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ 2025లో నీట్ పీజీ వాళ్ళకి నేను అబ్జర్వ్ చేసి చూశాను, రౌండ్ 4 కంప్లీట్ అవ్వడంతోనే చాలా సీట్స్ మిగిలిపోయినా కూడా నెక్స్ట్ స్పెషల్ రౌండ్స్ కండక్ట్ చేయలేదు. ఇంతటితో కౌన్సిలింగ్ క్లోజ్ చేశారు, వైండప్ చేసేసారు. సీట్స్ వేస్ట్ అయిపోయినాయి. అయినా సరే వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. మోస్ట్లీ ఇప్పుడు యూజీ వాళ్ళకి కూడా రౌండ్ 4 వరకు మాత్రమే కండక్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ రౌండ్స్ మోస్ట్లీ ఉండకపోవచ్చు. అలాగే ఇప్పుడు రౌండ్ 4లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి సీట్ వస్తే ఏం చేయాలి? ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందే. ఒకవేళ స్టూడెంట్ జాయిన్ అవ్వలేదు అనుకుందాం, అంటే వాళ్ళు జాయిన్ అవ్వమన్నారు కానీ నేను జాయిన్ అవ్వను అనుకుంటాడు స్టూడెంట్. అప్పుడు ఏమవుతుంది అంటే జస్ట్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కోల్పోతారు, అంతే సింపుల్. అంటే ఇది పెద్ద పనిష్మెంట్ ఏం కాదు నిజం చెప్పాలంటే. సేమ్ ఇదే పాయింట్ ఇంత ముందు రౌండ్స్ లో కూడా ఉన్నదే కదా, కొత్త పాయింట్ ఏం కాదు. థర్డ్ రౌండ్ అయినా ఫోర్త్ రౌండ్ అయినా సరే సీటు వచ్చిన వాళ్ళు మస్ట్ జాయిన్ అంటాడు. జాయిన్ అవ్వకపోతే దానికంటూ పెద్దగా పనిష్మెంట్స్ ఏమీ ఉండవు. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మాత్రమే పోయిద్ది, అంతే సింపుల్. దానితో పాటు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా సీట్స్ మిగిలిపోయి నెక్స్ట్ రౌండ్స్ కండక్ట్ చేస్తే వాటికి ఇన్ఎలిజిబుల్ అని చెప్తున్నాడు, వాటికి ఎలిజిబుల్ కాదని చెప్తున్నాడు సింపుల్ గా. నెక్స్ట్, ఎవరికైతే ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 4లో సీట్ అలాట్మెంట్ వస్తుందో వాళ్ళు కాలేజ్లో జాయిన్ అయినా కాకపోయినా సరే, జాయిన్ అయితే సీట్ ఉంటుంది, జాయిన్ అవ్వకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది, దాంతోపాటు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది. అట్ ది సేమ్ టైం స్టేట్ కోటాలో మీరు ఏ కౌన్సిలింగ్ లో కూడా పార్టిసిపేట్ చేయకుండా మీ పేర్లు అన్ని కూడా డిలీట్ అవుతాయి. మరి ఇది ఎలా తెలిసింది మేడం? మాకు ఈ రూల్స్ గుర్తుండవు కదండి, మేము ఎలిజిబుల్లా కాదంటే సింపుల్ అండి. మీరు
రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు లాగిన్ అవుతారు కదా, ఆ లాగిన్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎలిజిబిలిటీ లేకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్ అని అక్కడ స్టేట్మెంట్ వచ్చి తీసుకోదు మీ యొక్క రిజిస్ట్రేషన్. సింపుల్. ఎక్కడైనా డౌట్ వచ్చింది అంటే లాగిన్ అయ్యి ట్రై చేయండి, అంతే సింపుల్గా, ఎవరిని అడగక్కర్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి రౌండ్కి ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. క్లియర్. నెక్స్ట్, ఒకసారి మీకు ఏదైనా రౌండ్లో అప్గ్రేడేషన్ వచ్చింది అంటే గుర్తుంచుకోండి, దీని ముందు వచ్చినటువంటి సీటు క్యాన్సిల్ అవుతుంది అన్న విషయం మర్చిపోకండి. అప్గ్రేడేషన్ పొరపాటున మాకు తెలియక వెబ్ ఆప్షన్స్ వేరే పెట్టుకున్నాం మేడం, మాకు ఇది నచ్చలేదండి, మేము పాత కాలేజీలోనే ఉంటామంటే కుదరదు. మీకు అప్గ్రేడేషన్ వచ్చిన వెంటనే ఈ సీటు క్యాన్సిల్ అవుతుంది అని గుర్తుంచుకోండి. సో ఈ సీటు ఉండదు, ఇది వద్దనుకుంటే ఇది కూడా ఉండదు, సింపుల్. కాబట్టి అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళు ఏం చేయాలి, ఒకవేళ ఈ అప్గ్రేడేషన్ వచ్చినా మేము నెక్స్ట్ రౌండ్కి వెళ్ళి మళ్ళీ బెటర్ కాలేజ్ తెచ్చుకుంటామంటే సేమ్ మళ్ళీ రౌండ్ 3లో కూడా సీటు వస్తే 100% జాయిన్ అవ్వాలి కదా. ఎప్పుడైతే రౌండ్ 3లో అప్గ్రేడేషన్ వచ్చిందో అప్పుడేమవుతుంది చెప్పండి, దీని ముందు రౌండ్లో ఉన్న సీటు క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రౌండ్ 2లో వచ్చిన అప్గ్రేడేషన్ నచ్చకపోతే ఏం చేయాలంటే ఒకే ఒక మార్గం, ఫ్లోటింగ్ తీసుకొని థర్డ్ రౌండ్ అప్గ్రేడేషన్కి ట్రై చేసుకొని థర్డ్ రౌండ్లో మీకు నచ్చిన ఒకే ఒక కాలేజీ లేకపోతే 10 కాలేజీలో లిమిటెడ్గా పెట్టుకోండి. ఒకసారి సీటు వచ్చేంత వరకు మాత్రం అన్లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అది సీటు వచ్చిన తర్వాత లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, సింపుల్. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని జాగ్రత్తగా అర్థమయ్యేంత వరకు వినండి. డౌట్స్ ఉంటే, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కమెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. ఆ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను హెల్ప్ చేయగలను. అలాగే మీలో ఎవరికైనా ఈ కౌన్సిలింగ్ గురించి మాకు అసలు అవగాహన లేదండి, మాకు హెల్ప్ కావాలి, పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకునే వాళ్ళు 6303235115లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. ఇంకొక విషయం ఏంటంటే చిన్న మాట అండి, చాలా మంది కూడా పెయిడ్ కౌన్సిలింగ్ అడిగేటప్పుడు అంటే నేను చాలా హర్ట్ అవుతున్నాను ఈ విషయంలో. నేను ఇంత కష్టపడి తెలుగులో ఇంత అర్థవంతంగా మీకు వీడియోస్ చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఒక చిన్న మాటతో నన్ను చాలా బాధ పెడుతూ ఉన్నారు. పెయిడ్ కౌన్సిలింగ్ గురించి మెసేజెస్ పెడుతున్నారు, కాల్ చేస్తున్నారు. వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎక్కడ ఉంటారు అంటారు. నేను ఏపీలో ఉంటాను అని చెప్తాను. వాళ్ళు తెలంగాణ వాళ్ళు లేక కర్ణాటక వాళ్ళు అనుకోండి సపోజ్. కర్ణాటక వాళ్ళన్నా నన్ను నమ్ముతున్నారు, కానీ తెలంగాణ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ఏపీ కదండి, మీకు తెలంగాణ కాలేజీల గురించి అవగాహన ఏముండిద్ది, మీకు అసలు ఐడియా ఉండదు కదా, మీరు ఎలా హెల్ప్ చేస్తారు, అంత సింపుల్గా మాట్లాడేస్తున్నారు. అది కూడా ఆన్లైన్ అంటే ఎలా చేస్తారు కౌన్సిలింగ్. ఒక్కటి గమనించండి, ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి స్టేట్ కావాలా లేకపోతే లేదా ఒక ఆఫీస్ ఏమైనా కావాలా, ఒక కంప్యూటరు, ఇంటర్నెట్ ఫెసిలిటీ, మనం కౌన్సిలింగ్ చేసుకునే సాఫ్ట్వేర్, ఈ మూడే కదండి కావాల్సింది చెప్పండి. ఈ మూడు ఉండి మీ కళ్ళెదురుగా తప్పు లేకుండా చేయటం కావాలా లేకపోతే ఎక్కడుండి చేస్తున్నారు లేదా ఏ స్టేట్ వాళ్ళు మీరు, ఈ క్వశ్చన్స్ అవసరమా అండి. నేను ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తిని, క్లియర్గా చెప్తున్నాను, అబద్ధం ఆడాల్సిన అవసరమే లేదు. మీకు నచ్చితే ఏపీ వాళ్ళతోనైనా చేయించుకుంటాను అంటే మేడం ఏపీ అయినా పర్లేదు, మాకు వర్క్ చేయటం కావాలి, మేడంకి ఈ కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కాన్ఫిడెంట్గా తెలుసు అనే నమ్మకం ఉంటేనే నాకు మెసేజెస్ చేయండి. లేదు ఈ మేడంకి తెలియదు, ఒకవేళ డౌట్ అనుకుంటే ఎవరు కూడా దయచేసి మీరు మెసేజెస్ చేసి ఫోన్స్ చేసి నన్ను హర్ట్ చేయొద్దు, ఇది నా హంబుల్ రిక్వెస్ట్. అంటే ఈ సంవత్సరం నేను చాలా ఫీల్ అవుతున్నాను, ఏ సంవత్సరం కూడా నన్ను ఎవరు కూడా అసలు ఇలా పాయింట్అవుట్ చేయలేదు చెప్పాలంటే. ఫస్ట్ టైము నేను ఇలాంటి క్వశ్చన్స్ సెవరల్ పీపుల్ దగ్గర వినడం జరుగుతుంది. సో నేను ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే చేస్తాను, నాకు ఎటువంటి ఆఫీసు కూడా లేదు. ఆఫీస్ అయితే ఒక వ్యక్తి కూర్చొని కొన్ని గంటలు స్పెండ్ చేస్తూ ఉంటారు, అదే ఆన్లైన్ అయితే టైం టు టైం చక్కగా ఒక సిస్టమేటిక్ వేలో జూమ్ లింక్ పెట్టి స్క్రీన్ షేర్ చేసి మీ ప్రెసెన్స్లో మీ కళ్ళెదురుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇప్పుడు నేను ఎలా ఇలా రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను సేమ్ ఇదే ప్రాసెస్ కౌన్సిలింగ్ అంతా ఉంటుంది. ఇంతకంటే కావాల్సింది ఏంటో నాకు అర్థం కాలేదు. నేను ఎవరిని కూడా అంటే పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ నేను హర్ట్ అయ్యాను కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ క్లారిటీ ఇస్తున్నాను. ఏపీ స్టేట్లోనే నేను నివసిస్తున్నాను కాబట్టి ఎవరైనా మీకు అభ్యంతరం లేదు, నా మీద నమ్మకం ఉంటేనే వాళ్ళు పెయిడ్ సర్వీసెస్కి అడగండి, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డౌట్స్ వస్తాయి, అది కూడా బలవంతమే లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, అది కూడా చెప్తున్నాను. జాయిన్ అవ్వకపోయినా నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. కాకపోతే నాకు
డౌట్స్ అని ఫోన్ చేసి నన్ను మాత్రం బాధ పెట్టొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. ఇదొక్కటే నా రిక్వెస్ట్. నేను ఏదైనా హార్ష్గా మాట్లాడుంటే దయతో క్షమించండి, కానీ తప్పదు ఈ విషయం తెలియజేయక, అందుకే నేను తెలియజేస్తూ ఉన్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.